వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి నెక్ పట్టి నెక్ పీసు ఎలా పెట్టుకోవాలా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు చూడండి, నెక్ పీస్ పెట్టుకోవాలంటే క్రాస్ పట్టి కట్ చేసుకోవాలండి. క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి నెక్ పీస్కి. అదే 4 పక్షాల నెక్ అనుకోండి, అది మళ్ళీ చెప్తాను, దానికి నేర్ పీస్ పడుతుంది. కానీ రౌండ్గా వచ్చేది ఏదైనా సరే క్రాస్ పీసే కట్ చేసుకోవాలా. దీనికి ఏం చేస్తారంటే దీనికి కూడా 1.5 ఇంచ్ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు మళ్ళీ క్లాత్ మిగలదు, అప్పుడు కటింగ్ చేయాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 1.5 ఇంచ్ పట్టి కట్ చేసుకోండి. సరే కట్ చేస్తానండి. ఇదో చూడండి, మీకు కొత్తగా నేర్చుకునేవాళ్ళు కాబట్టి మీరు 1.5 ఇంచ్ కట్ చేసుకోండి. మళ్ళీ కటింగ్ చేసేది ఇబ్బంది అయిపోతుంది మిగిలిన క్లాత్ని, అందువల్ల మీరు 1.5 ఇంచ్ కట్ చేసుకోండి. మళ్ళీ బాగా చెయ్యి తిరిగిన తర్వాత నేర్చుకున్న తర్వాత 1.5 ఇంచే చాలా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ క్రాస్ పీస్ని, ఇది క్రాస్లో ఉంది కదా, దీన్ని క్రాస్ పెట్టుకోండి. దీన్ని కూడా క్రాస్లో పెట్టుకోవాలి. ఇలాంటి మనులు వస్తే ఒకటి అవుతాయి, లేదు 4 పక్షాలుగానే ఉన్నాయి. చూడండి, ఇలా 4 పక్షాలుగానే ఉండిందనుకోండి, 4 పక్షాలు ఉందని ఇలాగ ఇంట్లో అడ్డంగా పెట్టేసేయండి. ఇలా అడ్డంగా పెట్టేసి కొసాన ఎక్కడ ఈ మూల, ఇక్కడ కూడా పడకూడదు కుట్టు, కొసాన ఈ మూలలోనే పడాలి. చూసారు కదా, ఈ సెంటర్లో పడాలి. ఈ సెంటర్లో నుంచి నేరుగా ఈ సెంటర్కి రావాలి. ఇదేలా కటింగ్ చేసేసేయండి. ఈ కొసలో ఇక్కడ కూడా 1.5 ఇంచే పెట్టుకోండి. 1.5 ఇంచ్ పెట్టుకొని ఈ కొస కట్ చేస్తే ఇప్పుడు ఇలా టర్న్ చేశారనుకోండి, తిప్పించారనుకోండి, ఇప్పుడు నేరుగా వస్తుంది అన్నమాట. చూడండి, నేరుగా వస్తుంది. మీరు ఒక్క రవ్వ క్రాస్ చేసినా ఏమవుతుందంటే ఇక్కడ పెచ్చి మిగిలిపోతుంది, ఇట్టు వస్తుంది. ఇక్కడ పెచ్చి మిగిలిపోతుంది, ఇట్టు పెచ్చి మిగిలిపోయినట్టు నేరుగా రాదనమాట. అందువల్ల ఆ మూల ఈ మూల కరెక్ట్గా పడితేనే మీకు ఇలా నేరుగా వస్తుంది అన్నమాట కుట్టు. ఇప్పుడు దీన్ని నెక్ పీస్ పెట్టి కుట్టుకోవాలి. దీన్నే మడవపడలేదండి, హెమ్మింగ్ చేసేటివి మడవపడలేదు. పైపింగ్ పెట్టుకోవాలన్నా గోటు పెట్టుకోవాలంటే అవి మడుచుకోవాలి. ఇప్పుడు దీన్ని, ఇది కూడా 1.5 ఇంచినే, అన్నీ 1.5 ఇంచులేనండి. ఆర్మ్ హోల్ హ్యాండ్స్లో కుట్టేటైతేనే 1/2 ఇంచి, దీనికంతా 1.5 ఇంచినే. క్రాస్ పీస్ అయితేనే టర్న్ తిరుగుతుంది. మన వెడల్పు ఎక్కువైనా కూడా మీకు తిరగదనమాట. ఇంకా ఎక్కువ వెడల్పు పట్టి పెట్టాలి. మీకు 1.5 ఇంచ్ ఎక్కువ అనమాట, దీనికి 1.5 ఇంచినే పెట్టాలి. కానీ మీరు ఆ తర్వాత కటింగ్ చేయలేదు కాబట్టి నేను 1.5 ఇంచి చెప్తా ఉన్నాను. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయిందాక మీరు 1.5 ఇంచినే పెట్టుకోవాలి. చూడండి, ఇలా మడుచుకునేస్తుంది అనమాట. అదే సన్న పట్టి అనుకోండి, అలా మడవదు. ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కట్ చేసేయండి. కట్ చేసి దీన్ని అక్కడక్కడ టాకాలు పెట్టుకోండి. టాకాలు పెట్టుకోవచ్చు, లేకపోతే చూపిస్తామండి. ఇది ఒక పద్ధతి, టాకాలు అట్లా ఘాట్లు పెట్టుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏం చేస్తారంటే నైస్గా ఒక పాయింట్ ఉండేటట్టు ఇలా రౌండ్గా కటింగ్ చేసేసారంటే ఇంకా అందగిస్తుంది అన్నమాట. దీనికంటే కూడా లావు పట్టి రాకుండా సన్న పట్టిగా బాగా వస్తుంది. ఇలా నైస్గా 1 ఇంచి వచ్చేటట్టు మీరు ఏం చేస్తారంటే రౌండ్గా కటింగ్ చేసేయండి. కటింగ్ చేసి దీన్ని ఇప్పుడు పైన పెట్టి కుట్టుకోవాలండి. అది మళ్ళీ లోపల పెట్టి కుట్టేపోతారు, పై సైడ్ పెట్టి కుట్టుకోవాలి. ఇది పైకి, ఇది లోపల మీరు పైన పెట్టే కుట్టాలి. ఇది మాత్రం పైన పెట్టి కుడితేనే లోపలికి కొసలు కనిపించకుండా మడవచ్చు అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఒకసారి ఇట్లా మడవండి, ఒకసారి మడిచి రెండోసారి ఇట్లా లోపలికి మడిచేసేయండి.
ఇలా మడిచేసి ఇప్పుడు కుట్టి ఆడవాలి. ఈ కొస ఉంది చూసినారా, ఈ కొసలోనే రావాలి కుట్టు. కొసలోనే వచ్చిందంటే మీకు పట్టి అందరిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా కటింగ్ చేయాలన్నా కూడా ఎక్కువ ఉన్నదనుకోండి మీరు ఇలా కటింగ్ చేసేయచ్చు. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మడిచి మళ్ళీ హెవింగ్ చేయాలి. దీన్ని ఏం చేస్తారంటే అట్లా లోపలికి మడిచి హెమింగ్ చేయాలండి. ఇది వెనక్ సైడ్ అండి, ఇది రైట్ సైడ్. ఇప్పుడు పైన పెట్టి కుట్టినాము, లోపలికి మడిచేసాం కదా. దీన్ని ఏం చేయాలంటే ఇలా మడిచి హెమింగ్ చేయాలి. ఇలా దగ్గరగా చేసుకుంటే అందంగా ఉంటుంది. ఇలా ఏం చేస్తారంటే అక్కడక్కడ ఇలా ఒక చుట్టూ వేసుకోండి. దీన్ని ఏమంటారంటే ముడికుట్టు అంటారనమాట. ముడికుట్టు వేసారంటే ఊడదు. నేరుగా కుట్టుకుంటే వెళ్ళిపోతే ఏమైంటుందంటే ఒక పొర లాగిందే అట్టే వచ్చేస్తుంది అనమాట దారం. ఇది ఒక 4-5 కుట్లు వేసిన తర్వాత అంటే 4 కుట్లు వేసిన తర్వాత ఒక ముడి, 4 కుట్లు వేసిన తర్వాత ఒక ముడి ఇలా వేసుకుంటే మీకు హెమింగ్ అనేది ఊడదన్నమాట. ఇలా ముడి వేసుకోవాలి. ఇది ముడి కుట్టు, ఇలా వేసుకుంటే ఊడదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా ఇది ముడి కుట్టు, ఇది మామూలుగా వేసిన కుట్టు అనమాట. ఇది ఇలాగే కుట్టినామంటే ఒక పొర లాగినామంటే అంతా ఊడిపోతుంది. ఇది అక్కడక్కడ టాకాలు వేసేదాని వల్ల ఊడదన్నమాట. చూడండి, కనిపించాలని నేను తెల్లదారం వేసాను. ఇలా హెమింగ్ చేసుకోవాలండి. నెక్ పీస్ పెట్టి మామూలు రౌండ్ నెక్కి ఇలా హెమింగ్ చేసుకోవాలా, కుట్టుకోవాలా. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ క్లాసెస్ ఇంక ప్రతిరోజు చెప్తా ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను దాంట్లో మీకు ఎక్కువ కన్ఫ్యూజ్గా ఉండేటివి నేను మళ్ళీ ఇలా షార్ట్ వీడియోలుగా పెడతా ఉంటాను. మీరు చూసి నేర్చుకోవచ్చండి. కన్ఫామ్గా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మీరు. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.